ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలకి వచ్చినవేందన్నా అంటే నీలాగా పని పాట లేకుండా తిరగటోని కాదు బ్రో, చాలా డెలివరీలు చేయాలి అన్నాడు. ఏ గాయ్స్, పొద్దుగాల మా తమ్ముడు గారు స్కూల్ నుంచి ఫోన్ చేసి అన్నా ప్లీజ్ అన్న ప్రింట్ పట్టుకారా లేకుంటే స్కూల్ దగ్గర వెళ్ళగొడతారన్నా అంటే తీసుకుపోతాను. ఇక మా అన్న బండి వేసుకుని నేనైతే పోతాను. నా దగ్గర కూడా బండి ఉన్నాయి కానీ అందరు దీనికే చూసి దిష్టి పెడతారు, అందుకే తీస్తలేను. ఊరికి పోయి ప్రింట్ ఇచ్చేసి నేనైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినా. మొన్ననే మా ఫ్రెండ్ గారు పాండవ పెట్టిండు, పోయే దారిలో అవపడితే పోయినాయి. సిగరెట్లు గుట్కలు నేను తినాను కానీ స్వీట్స్ పారి డబ్బా వేసుకుని వచ్చిన జేబులా. ఇంటికి వచ్చి కూర్చున్న ఆ చిన్న ఉడత పిల్ల మా కోళ్ళ బియ్యం తింటాను. ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే మన ఇంటికి పోయిన మామ ఆకలేదనేమో ఆర్డర్ పెట్టరా అంటే బర్గర్ పెడతామా మనిషికి ఇంత వేసుకుందామని చెప్పిండు. ఇక 30 రూపాయలు వేసిన మిగతా పైసలు ఉంచుకోరా అని చెప్పిన. ఆర్డర్ పెట్టిన 20 నిమిషాల్లో అన్న తీసుకుని వచ్చిండు. ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలకి వచ్చినవేందన్నా అంటే నీలాగా పని పాట లేకుండా తిరగటోని కాదు బ్రో, చాలా డెలివరీలు చేయాలి అన్నాడు. గట్టిగా నోరు మూసుకొని వచ్చినాయి. బర్గర్ చూసుడుతోనే నాకైతే నోట్లకెళ్ళి నీళ్ళాగలే. తొందరగా పోయి డబ్బా చింపి మెక్కి టేస్ట్ ఘోరంగా ఉన్నది మామ అని నా ఫ్రెండ్ గారికి చెప్తే వేసింది 30 రూపాయలే గారా, మంది సొమ్ము తింటే అట్లనే ఉంటది అని అన్నాడు. ఇక బర్గర్ మొత్తం తినేసి మెల్లగా దుబ్బేసిన. ఏంటి నేనే వేరే వాళ్ళ కాడ స్కెచ్ చేస్తే వీడు నా కాడ స్కెచ్ చేస్తాడు. 90 రూపాయల నూడిల్స్ 80 రూపాయలకు సెట్ చేసి తిందాం రారా అంటే రానన్నాడు. మళ్ళా బయట నుంచి ఎప్పుడు పిలుస్తారో అని చూస్తాడు. తినరా అరే కొంచెం నీబో. ఇక పిలిచినాక చూడండి ఎట్లా ఉరుకొత్తాండో. ఇలాంటి హెల్పింగ్ నేచర్లు నేను చాలానే చేస్తా గానీ ఎవరికి చెప్పుకోను. కడుపు నిండా తినిపించి పంపిస్తా ఎవరైనా ఉండదు. నాకు అవి నీ రియాక్షన్ చూడండి. మిగిలిన నూడిల్స్ ఏం చేద్దామరా అని అడిగితే పార్సల్ చేద్దామని అన్నా అంటే నవ్వుతాండు. ఇక ఇవాటి రోజు నాది ఇట్లా గడిచింది. వీడియోని లైక్ కొట్టి ఫాలో చేయండి. యూట్యూబ్ లో చేసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.